गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मयं वन्दे सुखतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। चतुर्वदनो ब्रह्मा विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। पुरदिन्दुविकासमन्दहासांस्फुरदिन्दीवर लोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुंदरी उपासी शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु परब्रह्मणे नमः। బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాం. ఇందులో గుహా ఈ అధికరణాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఇందులో సూత్రం గుహాం ప్రవిష్టౌ ఆత్మనో హి తద్దర్శనాత్ అనేటువంటి సూత్రాన్ని నిన్న కూడా అధ్యయనం చేశాం. ఇందులో చెబుతున్నది ఏమిటంటే కఠోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాన్ని తీసుకున్నారు. ఏమిటంటే హృతం పిబంతో సుకృతస్య లోకే. లోకం అంటే ఇక్కడ శరీరం అని అర్థం. ఈ పుణ్యమైనటువంటి శరీరంలో గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే సూక్ష్మమైనటువంటిది, పరమే శ్రేష్టమైన సూక్ష్మమైన, రెండు విశేషణాలు ఇస్తున్నాడు. సూక్ష్మం అంటున్నాడు అంటే అణువు. అటువంటి వాళ్ళు ఏంటి? గుహాం ప్రవిష్టౌ, గుహలో కూర్చొని ఉన్నారు. గుహ అంటేనే మనకి ఎలా అనిపిస్తుంది అంటే చాలా లోతుగా ఉంటుంది, చీకటి. ఈ గుహ ఎక్కడ ఉంది? హృదయ గుహ. ఈ హృదయ గుహలో ఉన్నారు ఇద్దరు వాళ్ళు. ఋతం పిబంతౌ, ఋతం అనగా కర్మఫలములను లేదా కర్మఫలముల రసాన్ని, పిబంతౌ తాగుతున్నారు అని దీని యొక్క అని చెప్పి ఇప్పుడు రెండు విశేషణాలు వేస్తున్నాడు వాళ్ళిద్దరికి. ఏమిటి ఆ విశేషణాలు అంటే ఛాయాతపౌ అని విశేషణాలు వేశారు. ఛాయాతపం అంటే ఛాయ అంటే నీడ, ఆతపం అంటే ఎండ. అంటే ఎండ నీడ రెండు తెలుగు పదాలే. ఇప్పుడు నీడ ఎండ, ఛాయ నీడ, ఆతపము ఎండ. నీడ ఎండ. ఆ ఎండ ఉందనుకోండి, మనం నిలబడితే ఆ నీడ ఉంటుంది. ఎండ లేకపోతే నీడ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. కాబట్టి ఛాయాతపవు ఆ రెండు విశేషణాలు వేశాడు. అలా ఉన్నారే వాళ్ళిద్దరూ ఋతం పిబంతవు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు అని ప్రశ్న. ఎవరన్నారు అని అంటే బ్రహ్మవిద, బ్రహ్మవేత్తలు వదంతి చెప్పుతున్నారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? వీళ్ళ విశేషణాలు వేశాడు. వీళ్ళకి బ్రహ్మవిద వాళ్ళు ఎటువంటి? పంచాగ్నయో ఏ చ త్రినాచికేతా, వాళ్ళు పంచాగ్నులను రోజు ఆరాధించేటువంటి వాళ్ళు. అలానే త్రినాచికేత అంటే నచికేతాగ్ని కూడా ఆచరించేటువంటి వాళ్ళు, అనగా అంతటి గొప్పవాళ్ళు, అగ్ని ఆరాధకులు వాళ్ళు. వాళ్ళు చెప్పారు కనుక మనం నమ్మవలసిందే, బ్రహ్మవేత్తలు చెప్పారు. ఇక్కడ పూర్వపక్షం ఏమొస్తున్నదంటే, మనం ముండకోపనిషత్తులో ద్వాసుపర్ణ సయుజ సఖాయ అని వచ్చింది. రెండు పక్షులు ఉన్నాయండి, రెండు పక్షులు సమానంగానే ఉన్నాయి, రెండు పూర్తిగా ఒకటే రంగు తెల్లగా ఉన్నాయి, ఒకటే హైటు, ఒకటే ఇది, ఇక కనుక్కోలేము
అంత ఇదిగా ఉన్నాయండి రెండు పక్షులు అన్నాడు. ఆ రెండు పక్షులు చెట్టు మీద కూర్చున్నాయి, ఒక పక్షి మాత్రం తింటున్నదండి అని అన్నారు. అంటే ఆ తింటున్న పక్షి ఏమో జీవాత్మ అనేటువంటిది చెప్పారు. పరమాత్మ చూస్తున్నాడంటే సాక్షి అని చెప్పారు. ఇప్పుడు పూర్వపక్షం ఏమేస్తున్నాడనంటే, పూర్వపక్షము నీవంత క్రితము పరమాత్మ బ్రహ్మము ఆయన తాగడు తినడు, ఆయన కర్మఫలాలు లేవు, నిర్గుణుడు ఏమీ లేవని చెబుతున్నారు కదా, ఊరికి కేవలం సాక్షి అంటున్నారు కదా. మరి ఇప్పుడు తాగుతున్నాడు కదా, జీవుడు తాగుతున్నాడు, ఆయన కూడా తాగుతున్నాడు. కాబట్టి బ్రహ్మమునకు నువ్వు చెప్పినటువంటి లక్షణాలు పట్టవు కదా అని పూర్వపక్షం వేశాడు. దానికి సమాధానం ఏమిటి అని అంటే, ఇందులోనే ఉంది సమాధానం. ఛాయాతపౌ అది సమాధానం. అంటే నీడ ఎండ. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొని ఎండలో నిలబడి తాగుతున్నాం అనుకోండి, మన నీడ కూడా పడుతుంటుంది. అంటే ఏమిటి, మనం తాగుతున్నట్టుగానే మన నీడ కూడా పడుతుంది. మన నీడ కూడా అక్కడ పడుతుంది కదా, ఒకటిగా మనం ఒకటి కదా, రెండు కదా సంఖ్య. చూసే వాళ్ళకి ఎలా ఉంది అని అంటే, ఇద్దరు నీకే కనపడుతున్నది, నేను తాగుతుంటే ఇదిగో నీడ కూడా తాగుతుంది. ఒకటి రెండు కానీ ఉన్నది ఒకటే, తాగేది వాడు ఒకటే, నీడ కూడా పడుతున్నది. అట్లనే హృదయం అనేటువంటి గుహలో ఎంత దూరం ఎంత లోతుందయ్యా చెప్పలేనంత లోతుంది అది ఆ గుహ. ఆ గుహలో ఇద్దరు ఎంత ఉన్నారయ్యా అని అంటే అణుమాత్రము. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతో నిహితం విహాయ అని ఆ విధంగా చెప్పారు. అణువు అని చెప్పారు. జీవాత్మ అణువేను, పరమాత్మ అణువేను. ఆ అణువు రెండు అణువులు ఉన్నాయి. ఆ రెండు అణువులు దూరానికి చూస్తున్నాడు, దగ్గరికి పోలేదు ఇంకా. ఆ బ్రహ్మవిధ ఏం చెబుతున్నాడంటే ఛాయాతపవు అని చెబుతున్నాడు. వెలుగు నీడల వలె ఉన్నారండి ఇద్దరు. దీనిలో ఛాయ అనేటువంటిది ఏమిటి, ఈ వెలుగు అనేది ఏమిటి, ఇక్కడే పట్టుకోవాలి. ఇది అధ్యాస. నిజం ఏమిటి? అందుకని ఛాయ అన్నాడు ఇక్కడ. నీడ, వెలుగుంటేనే నీడ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఏమిటి అని అంటే సర్పరజ్జు భ్రాంతి. ఏమిటి సర్పరజ్జు భ్రాంతిలో ఏం చెప్పాడు? ఉన్న వస్తువు ఒకటే, అక్కడ వస్తువు ఉన్నది ఒకటే. రాత్రిపూట ఆ తాడును చూశాడు. ఆ తాడు చూసి ఏమనుకున్నాడు? పాము అనుకున్నాడు. పాము అనుకున్నాడు, కొద్దిసేపు ఆగాడు, ఇంకా కొద్దిసేపు ఆగాడు, ఒక 10 నిమిషాలు ఆగాడు. ఇది పాము అయితే కదలాలి కదా, కదలకుండా అట్టనే ఉంది ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా కాసేపు చూశాడు. ఇంకా కాసేపు చూసి ఇది పాము కాదు, చూస్తుంటే తాడు లాగా ఉందే అని మడిపోయినాడు. ఇంకో 2 నిమిషాలు చూసి బాగా అసలు తాడే, నేను ఎంత భ్రాంతి పడ్డాను రా నాయన, ఈ పావు గంట నుంచి ఇంత భ్రాంతి పడి ఈ తాడును చూసి పాము అనుకున్నానే అన్నాడు. పాము అనుకున్నాడని అంటే పాము అనేటువంటిది ఏమిటి? ఇంకొక వస్తువు. అది ఆ వస్తువు ఏంటి? అసత్యమైనటువంటి వస్తువుని సత్యం మీద ఆరోపణ చేశాడు. అసత్యమైనటువంటి ఒక వస్తువుని తీసుకొచ్చి, అక్కడ అసత్యం కదా, అక్కడ పామే లేదు కదా, సత్యమైనటువంటి వస్తువు మీద ఆరోపణ చేశాడు. ఆరోపణ చేసి పాము 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 అని అనుకుంటూ కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఆ జ్ఞానం కలిగింది. జ్ఞానం కలిగేటప్పుడు ఈ ఆరోపణ చేసిన ఆ భ్రాంతి ఉన్నది చూశారు, ఆ భ్రాంతి తొలగిపోయింది. భ్రాంతి తొలగిపోయి సత్యం బయటపడ్డది. అరే, ఇక్కడ తాడురా ఉంది, నేను ఇంతకాలం నుంచి నేను పొరపాటు పడ్డాను, నా యొక్క అజ్ఞానం, ఇందులో అజ్ఞానం అనే చీకటిలో ఉన్నాను కాబట్టి పొరపాటు పడ్డాను, ఇప్పుడు జ్ఞాన ప్రకాశమైంది కాబట్టి సత్యం తెలుసుకున్నాను అని అంటాడు సర్పరజ్జు భ్రాంతిలో. అట్లనే ఇక్కడ కూడా ఏం చెబుతున్నారంటే ఛాయాతపవు అని చెబుతున్నాడు. అంటే ఉన్నది ఒకటే కానీ వాడి యొక్క నీడ పడుతున్నదండి అని అర్థం. కాబట్టి ఈ నీడ అనేటువంటి వాడు ఉన్నాడే,
ఇది సత్యం తెలుసుకోవాలనుకుంటున్నావా? మరి ఋతం పిబంతో వంటి ఇద్దరని అంటున్నాం కదా, మరి అంత క్రితం ఒకళ్ళేనని అన్నారు, బ్రహ్మ తీసుకోడు అన్నారు కదా. నీవు సత్యం తెలుసుకోవాలని ఉందా నీ కోరిక? సరే, అట్లయితే సత్యం తెలుసుకోవాలి అని అంటే ఏం చెప్పాడు దానికి? ఆ బుద్ధి అనే గుహలోకి వెళ్ళు. బుద్ధి అనే గుహలోకి వెళ్ళు. బుద్ధి అనే గుహలోకి కనుక వెళ్ళావంటే అక్కడ ఏం కనపడతారు అని అంటే ఒక్కటే కనపడుతుంటుంది. బుద్ధి అనే గుహలో కనపడితే వేడితే ఒక్కడే కనపడతాడు. అరే ఇద్దరు కన్నారే మనకి, వాడు తాగుతున్నాడే, ఇప్పుడు తాగేవాళ్ళు కనపట్టలేదే అనుకుంటాం. అంటే అర్థం ఏమిటి? నీలో ఉన్నటువంటి ఆ భ్రాంతి లోపలికి వెళ్ళంగానే పోయింది. ఇది అధ్యాస. పోయి అప్పుడున్నటువంటి ఒక్కటే కనపడుతున్నది. అంత క్రితం దాకా నువ్వు భ్రాంతిలో ఉన్నప్పుడు ఏమిటనమాట? జీవాత్మ పరమాత్మ ఇద్దరున్నారు అని అంటున్నావు. ఇప్పుడు జీవాత్మ పరమాత్మ అయిపోయిన, లోపలికి వెళ్ళిపోయేటప్పటికి జీవాత్మ పరమాత్మ అయిపోయినాడు. జీవ పోయింది. పోయేటప్పటికి వీడు దర్శనం చేసుకున్నాడు. ఈ దర్శనం చేసుకునేటప్పటికి అప్పుడు ఏం చెబుతున్నారు అంటే తర్వాత ఋతం పిబంతౌ అనేటువంటి మంత్రం తర్వాత వచ్చినటువంటిది. అనగా దర్శనం చేసుకున్నాడు వాడు. దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ఏష సర్వేషు భూతేషు గూఢో ఆత్మా. అనగా ఆ గూఢంగా ఆ పరమాత్మ మన హృదయములలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. కానీ నాకు న ప్రకాశతే, కనపడటం లేదు. న ప్రకాశతే అంటే ప్రకాశించటం లేదు, అంటే నాకు కనపడటం లేదు. మరి కనపడాలి కదండి, మరి ఎట్లా అండి? ఇప్పుడు మనకి ఏదైనా చీకట్లో వెళ్ళాలంటే ఒక చేతిలో ఒక బ్యాటరీ లైట్ పట్టుకొని ఒక సహాయం పట్టుకొని వెళతాం. కాబట్టి ఇక్కడ ఏమిటి మరి ఏం ఉపయోగించాలి అనేటువంటి దానికి దృశ్యతే చూడబడుతున్నది. ఎట్లా? అగ్రయ్యా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అని. ఇది ఉపయోగిస్తే నీకు సత్యం కనపడుతుంది అని చెబుతున్నాడు. ఏమిటి? అగ్రయా ఏకాగ్రత చేత, అంటే ఏకాగ్రం చేత, సూక్ష్మయా సూక్ష్మమైన బుద్ధి చేత దర్శనం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. చివరికి ఏం చెబుతున్నాడు అంటే బుద్ధి అనండి. అసలు ఇది ఎక్కడ? బుద్ధి అనే గుహకు పేరేంటి? బుద్ధి. ఆ బుద్ధి అనేటువంటి గుహలో ప్రవేశించు. ఆ గుహలో ప్రవేశిస్తే నీకు సత్యం బయటపడుతుంది. అంతటిదాకా నీకు జీవాత్మ పరమాత్మ ఛాయాతపు అనేటువంటి సందేహంతో అట్టనే కూర్చుంటావు. కాబట్టి అక్కడ దాకా వెళ్ళి తెలిసిపోతుంది. కాబట్టి ఎండ ఉంటేనే వెలుగు ఉంటుంది అనేటువంటిది నీకు తెలుసు కదా. కాబట్టి ఎండ ఉంటే వెలుగు ఉంటుంది, ఎండ లేకపోతే వెలుగు ఉంటుంది. అనగా నీలో పరమాత్మ ఉన్నాడు కనుక జీవాత్మ కూడా. ఈ రెండు నీకు ఎలా కనపడుతున్నారు అని అంటే ఛాయాతపులాగా కనపడుతున్నారు, లాగా కనపడుతున్నారు. సత్యం ఏమిటో తెలుసుకో అని ఇందులో చెప్పేటువంటిది అనమాట. అట్లనే ఇందులో ఇంకా ఆయన సత్యం తెలుసుకున్నాడు. ఇంకా ఎట్లా? అగ్నిర్యధైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకః తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. అనగా ప్రతిరూపములో కూడా ఆ పరమాత్మ ఉన్నాడు. ఎట్లా? ఒకటే పరమాత్మ. అగ్ని ఒకటే. చాలామంది అగ్ని రకరకాలు అనుకుంటుంటారు, పేర్లు పెడుతుంటారు. ఇప్పుడు 3 అగ్నులు ఉన్నాయి త్రేతాగ్నులు, 3 కుండాలు ఉన్నాయి. 3 కుండాల్లో అగ్ని ఉంది. కానీ అక్కడ కుండాలకు పేర్లు పెట్టాడు, దక్షిణాగ్ని ఆఘవతాగ్ని అని పేర్లు పెట్టాడు. కానీ అగ్ని ఒకటే. అగ్ని ఒకటే అక్కడ. అట్లనే అగ్ని ఒకటి. ఆ విధంగానే ప్రతి రూపంలోనూ ప్రతి ప్రాణిలోనూ ఏకహ ఆ పరమాత్మ ఒకటేను, సర్వభూతాంతరాత్మ అందరిలోనూ ఒకటే ఉంటాడు, అందరి హృదయ గుహల్లోనూ. కాబట్టి నీవు ఇద్దరు ఉన్నారు అనేటువంటి సందేహం వస్తుంటుంది ఛాయాతపౌ. కాబట్టి అది భ్రాంతి తొలగాలి అనంటే ఇందాక సర్పరజ్జు భ్రాంతిలో ఎట్లయితే చెప్పామో అట్లనే అజ్ఞానం అనే చీకట్లో ఉన్నంతకాలం భ్రాంతి ఉంటుంది. కాబట్టి ఆ భ్రాంతి తొలగాలి అంటే నీవు బుద్ధి అనేటువంటి సూక్ష్మ బుద్ధి ఏకాగ్రతతోటి ఆ మనస్సును నిలిపి
పరమాత్మ దర్శనం చేసుకోవయ్యా, అక్కడికి పరమాత్మ దర్శనం నీకు నిజం కనబడుతుంటుంది అని అంటున్నాడు. అయితే ఇంకా నీకు అనుమానాలు ఏమకుంటుంది, ఇంకా ఉన్నది ముఖ్యమైనటువంటిది, అది జీవితాన్ని ఇప్పుడు తీరిపోతుంది. ఏమిటనంటే సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు లంకకు పోయినాడనే సంగతి మనకు తెలిసిందే. ఆ లంకలో రాత్రిపూట అంతా తిరిగాడు. ఆ భవనాలన్నీ తిరిగాడు. ఆ భవనాలన్నీ తిరిగి ఏమంటాడంటే, స్త్రీని వెతకవలసి వస్తే స్త్రీలలోనే కదా వెతకాల్సింది, అంతే కదా మరి. స్త్రీని వెతకాలంటే, సీతను వెతకాలంటే స్త్రీలలోనే వెతకాలి. అందుకని అంతఃపురాలు మొత్తం వెతికేశాడు. ఎంత ఉన్నాడు, పిల్లి అంత ఉన్నాడు, మొత్తం తిరిగేశాడు, ఎక్కడా కనపడలేదు. సరే, ఎక్కడో ఒక భవనంలో, ఒక బిల్డింగ్లో మండోదరి నిద్రపోతుంది. అసలు మండోదరి ఆమె. ఆ మండోదరి కూడా పతివ్రత, మంచి శుభలక్షణాలు అన్నీ ఉన్నటువంటి మనిషి, శుభలక్షణాలు అన్నీ ఉన్న మనిషి. నిద్రపోతుంది. రాత్రిపూట కదా చూశాడు. ఇప్పుడు కనిపెట్టానండి సీతాదేవిని ఇప్పుడు కనిపెట్టా. అబ్బో, ఎంతసేపటి నుంచి కష్టపడ్డాను, నా అదృష్టం అంతా ఇంత కదా అని, ఇదిగో సీతాదేవి చూశాను నేను, ఇంకేముంది, ఇక వరణ పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పేసేయచ్చు అని ఆనందాన్ని పట్టలేక గంతులేశాడు. స్తంభాలు ఎక్కాడు, పైకి ఎక్కాడు, దిగాడు, అంటే కోచి బుద్ధి అంతా చూపించాడు. చివరికి చుచుంబ పుచ్చం అంటే తోకను ముద్దు పెట్టుకున్నాడు. నేను ఎంత సాధించానో కదా, అమ్మవారిని దర్శించాను అని పెట్టుకున్నాడు. ఒక 2 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ వెంటనే వెనక్కి వచ్చేసాడు. అరే, సీతాదేవి ఇంత సుఖంగా నిద్రపోతుందా రాముడిని వదిలేసి? ఇంత సుఖంగా ఉంటుందా? అందుట్లో ఈ బిల్డింగ్లో ఇట్లా రాముడేమో అక్కడ చూస్తేనేమో ఆయన జటధారులు అయ్యి ఉండే, నిద్ర లేకుండా ఈ విధంగా ఆయన ఇదిగా కూర్చుంటే, రాముడికి అనుకూలంగా ఉండేటువంటి మనిషి ఇంత సుఖంగా ఉంటుందా? ఏమిటి, నేను మళ్ళీ చూశాను. అమ్మో, సీతాదేవి కాదయ్యా, సీతాదేవి ఇట్టెందుకుంటుంది? కాబట్టి సీతాదేవిని నేను దర్శించలేదు. ఇప్పుడు సత్యం బయటపడ్డది. అంతక్రితం ఏమైంది? భ్రాంతి పడ్డాడు. అంతక్రితం భ్రాంతి. ఆ భ్రాంతి పడి ఈమె సీతాదేవి అనుకున్నాడు. అంతక్రితం కూడా అట్టనే ఛాయాతపం అంటే తాగుతున్నవాడు ఒకడే. ఆ తాగుతున్నవాడు, గ్లాసులు పట్టుకుని తాగుతున్నవాడు ఒకడే అసలు వాస్తవానికి. కానీ ఇప్పుడు వివచనం చెప్పాల్సి వస్తుంది. నీడ కూడా తాగుతున్నదిగా, వాడు తాగుతున్నాడు, వీడు తాగుతున్నాడు, ఇద్దరు. అందుకని పిబంతో అని చెప్పాడు. దీనికి ప్రాక్టికల్గా కావాలంటే చూడు, ఎండ ఉన్నప్పుడు నిలబడినప్పుడు నీ రూపం కనపడుతూనే ఉంటుంది. ఒక గ్లాసు నీళ్ళు పెట్టుకొని తాగుతుంటూ ఆ నీడ కూడా తాగుతూ ఉంటుంటుంది. కానీ నిజమేమిటి? ఒక్కళ్ళే. ఎప్పుడు తెలుస్తుంది నీకు నిజం ఒక్కళ్ళే అనేటువంటిది? ఈ ఛాయ అనేటువంటిది సత్యం కాదు. ఛాయ అనేటువంటి సత్యం కాదు. ఛాయ అనేటువంటిది ఎప్పుడైనా జీవాత్మ పరమాత్మలో లీనమైపోతాడు. అందుకనే మనకేం చెప్పారనంటే, దీనిలో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. బ్రహ్మం 2 కాదు, ఒకటే. నువ్వు అప్పటిదాకా 2 అనుకుంటున్నావు, చూసావు, ఈ ఛాయ అది అధ్యాస, అది భ్రాంతి. ఎప్పుడైతే జీవ పోయిందో అప్పుడు నీవు పరమాత్మ. ఈ విషయాన్ని సౌందర్యలహరిలో 23వ శ్లోకంలో వస్తుంది. 23వ శ్లోకంలో భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం ఇది స్తోతుం వాంఛన్ అని మొదలుపెట్టాడు శంకరాచార్య స్వామి. ఈ భక్తుడు ఏం చేశాడు? అమ్మవారి దగ్గర చేరి, హే భవానీ, అమ్మవారు, త్వం దాసే, నీకు నేను దాసుడను, నీకు నేను భక్తుడను, నీవు నాపై కొంత వితరణ దృష్టి చూస్తే నేను ఆ మోక్షాన్ని పొందుతాననే భావంతో చెప్పాడు. అయితే అమ్మవారు ఏమంటుంది అంటే, దీనికి అమ్మవారు ఏమంటుందో తెలిసిన, ఒరే అక్కడ దాకా ఎందుకురా, దీనిలో చెప్పేటువంటిది నేనే నువ్వురా అని చెప్పింది.
ఒకటే అక్కడ ఉంది. నేను వేరు, ఇక్కడ ఎదుర్కొన్న భవానీ అమ్మవారు వేరు, నేను వేరు అనుకుంటున్నావేమో, తప్పురా, నువ్వే నేను రానన్నాడు. తత్వమసి, అది నువ్వే నేను రానని చెప్పింది. 23వ శ్లోకంలో వస్తుంది. అక్కడ రెండు కాదు ఒకటే అని అర్థం. ఎందుకు చెప్పాడు ఈయన? ప్రుతం పిబంతో అనేటువంటిది ఒకడు దాగుతుంటుంటే ఇద్దరు దాగుతున్నట్టుగా నీకు అనిపిస్తున్నదే, అది కేవలం భ్రాంతేను, కానీ ఒకడేను అక్కడుంది. ఎందుకయ్యానంటే ఈ కర్మఫలాలను వీడు ఉన్నాడే, ఈ జీవుడు ఉన్నాడు చూసావు, ఈ జీవుడు వాడికి ఎప్పుడు పని లేదు, ఇదే పని, వాడి తాగడమే పని వాడికి. కాబట్టి తాగుతున్నాడు కాబట్టి వీడిని ఈ కర్మఫలాల నుంచి తప్పించాలి. తప్పిస్తే ఇంకప్పుడు నీవు భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సపరుణాం ఇతి స్తోతం వాంఛన్ అని ఆ విధంగా మనకు అర్థమవుతుంది తత్వమసి. కాబట్టి మనకి ఇక్కడ చెప్పేది ఏమిటి అనంటే బ్రహ్మము ఒక్కటే, ఆ బ్రహ్మము ఒక్కటే, ఆ బ్రహ్మం ఒక్కటే. ఆ బ్రహ్మంలో నుంచి వచ్చినటువంటిది ఆ అగ్నికణమే జీవుడు, జీవాత్మ అని మనం ఇంత క్రితమే చెప్పుకున్నాం. ఆ జీవాత్మ జీవ అనేటువంటిది ఎప్పుడైతే పోతుందో పరమాత్మే అయిపోయినాడు అని మనం చెప్పుకున్నటువంటి దీనిలో వచ్చినటువంటిది కూడా అది. అదే ఇందులో చెప్పేది ఏమిటి అంటే లోక సహజం అనేటువంటిది కొన్ని చెప్పుకుంటూ వచ్చాడు. లోక సహజంగా కూడా ఉపమానం శంకరాచార్య స్వామి వారు చెప్పాడు. ఎట్లానంటే దూరంగా చూశాడు వీడు, ఆ దూరంగా చూశాడు 10 మంది పోతున్నారు. వాళ్ళల్లో ఒకడు గొడుగు పట్టుకున్నాడు, వర్షం పడుతుంది, గొడుగు పట్టుకున్నాడు. వాడు ఎక్కడో దూరంగా ఉండి చూశాడు. ఇక జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బుద్ధి సూక్ష్మమైన బుద్ధి గుహ అన్నాడు ఆ మాట. ఆ బుద్ధి గుహలో అణువంతా ఇద్దరున్నారు. నువ్వు ఎక్కడున్నావు, ఎంత దూరంలో ఉందో ఇంకా నువ్వు చెప్పట్లయితే నీకు ఎట్లా కనపడుతున్నారు? అట్లనే ఇక్కడ కూడా దూరంగా ఉన్నారు. ఒక 10 మందో 15 మంది ఉన్నారు. ఒకడు మాత్రం గొడుగు కొట్టుకొని పోతున్నారు. వీడు ఏమన్నాడు అని అంటే ఛత్రిలో యాంతి అన్నాడు. ఛత్రిలో యాంతే గొడుగులు పట్టుకొని పోతున్నారు అన్నాడు. గొడుగు పట్టుకున్నది వాస్తవానికి ఒకడే కదా, మరి దగ్గర పోయి చూస్తే ఒకడే కదా. సహజంగా ఏమిటి అని అంటే గొడుగులు పట్టుకొని పోతున్నారు అంటే గొడుగులు వెళుతున్నాయి, ఇది సహజమైనటువంటిది. అట్లనే ఒకే రూపం కూడా మనకు లోకంలో ఒకే రూపం కూడా, ఒక రైతు బండికి 2 ఎద్దులు కట్టాలి కదా, ఒక ఎద్దు ఉంది రెడీగా, అటువంటి ఎద్దునే కడతాడు. ఒకటి పెద్దది ఒకటి పొట్టిది అట్లా కట్టాడు. మరి ఎద్దుని తీసుకురారా అంటే వాడు గుర్రాన్ని పట్టుకున్నాడుగా, వాడు ఎద్దునే పట్టుకొస్తాడు. ఆ ఎద్దునే కట్టేస్తే 2 సమానంగా ఉంటాయి. ద్వా సుపర్ణ సయుజ సఖాయ 2 సమానంగానే ఉన్నాయి కనుక ఆ బండి సరిగ్గా వెళ్ళిపోతుంది. అట్లనే ఈ జీవాత్మ పరమాత్మ ఇద్దరు సమానమే కాబట్టి ఒకడే దీనిలో తాగుతున్నాడు. ఎవరైనా సరే ఇప్పుడు ఒకడే తాగుతున్నాడు అంతే. దాని తర్వాత ఇక్కడ వివక్ష అనేటువంటిది పెట్టుకోకూడదు. అంటే ఏడు పరమాత్మ తాగుతున్నాడా జీవాత్మ తాగుతున్నాడా ఏంటని వీడికి దూరంగా ఏం కనపడదు అని అంటే ఋతం పిబంతవు అన్నాడు అంతే. ఋతం పిబంతవు అన్నారు అంటే ఇద్దరు తాగుతూ ఉన్నారు, వాళ్ళు ఎట్టున్నారు, ఛాయాతపో అన్నాడు అంతే. ఇది నిజం తెలుసుకోవాలి అని అంటే సూక్ష్మబుద్ధి అలా ప్రవేశిస్తే నీకు సత్యం బయటపడుతుంది, నీకు భ్రాంతి తొలగిపోతుంది. భ్రాంతి అనేటువంటి తొలగిపోవాలి. ఎట్లా అంటే సర్పరజ్జు భ్రాంతి అని ఒకటి ఉదాహరణ. ఇప్పుడు లోకల్లో నిజంగా సర్పరజ్జు భ్రాంతి అనేటువంటిది నిజమైనటువంటిది. చాలా సందర్భాల్లో మనం చూసుకునేటువంటి సందర్భాల్లో చాలా సందర్భాల్లో కనపడదు. అంటే మీకు అనుభవించాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి రకరకాలు. తాడనే కాదు, అక్కడ ఇంకేదైనా రకరకాలు ఉండొచ్చు. వెంటనే సర్పం అనేటువంటి దానికి ఆరోపణ చేసుకొని తర్వాత నిజం తెలుసుకున్న తర్వాత అది సత్యం బయటపడేటప్పటికీ అది సరిపోతుంది అన్నమాట. అట్లా అన్నమాట. కాబట్టి ఇక్కడ విశేషణాలు, ఇది ఛాయాతపో అనేటువంటి దానికి విశేషణాలు ఇది చెప్పాడు. ఇది ఎక్కడ ఉన్నది అని అంటే ఇదంతా కఠోపనిషత్తులో ఉంది. కాబట్టి కఠోపనిషత్తులో
ఛాయాతపం అని చెప్పి తర్వాత వరుసగా ఆ బ్రహ్మమును దర్శించినటువంటి వాళ్ళు ఏకహ ఏకహ అని వరుసగా మనకు దీనిలో చెప్పుకుంటూ వచ్చాడు. ఒక 4-5 శ్లోకాలలో చెప్పుకుంటూ వచ్చేసాడు. ఏకస్తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూపో బభూవ అని చెప్పుకుంటూ వచ్చేసాడు. అందువలన ఛాయాతపం అని చెప్పింది ఎందుకంటే నీకు భ్రాంతి అనేది పోవాలి. జీవాత్మే పరమాత్మ, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటిది ఉండాలి, అందుకోసం చెప్పారు. కాబట్టి ఇక్కడ ఇంకా అనుమానంతో ఉంటారు. ఏమిటనమాట, ఆ బుద్ధి అనేటువంటి గుహలో ప్రవేశించడం, ఎట్లా ఇదంతా చూడటం అనేటువంటిది ఇది సామాన్యమైంది కాదు కదా. కాబట్టి ఈ పదాన్ని పట్టుకొని, ద్వివచనం పట్టుకొని, దీన్ని ఇట్లనే ఇద్దరూ తాగుతున్నారు కదా అని చెప్పారు. మనం ఎన్ని ఉదాహరణలు చెప్పినా కానీ భ్రాంతి అనేటువంటిది ఉంటుంది అని చెప్పినా కానీ ఇంకా వాళ్ళకి అనుమానంతో ఉంటుంటారు. ఈ అనుమానం తీరాలి అని అంటే ఉపనిషత్తు అంతా చదవాలి, కఠోపనిషత్తు అంతా చదవాలి. ఆయన ప్రశ్న ఏం వేశాడు, నచికేతుడు ఏం ప్రశ్న వేశాడు, ఈయన ఏం ప్రశ్నకు సమాధానం చెప్పాడు, ఎలా సమాధానం చెప్పాడు. ఆయన ప్రశ్న ఏంటి, ఈయన సమాధానం ఏంటి, యమధర్మరాజు సమాధానం ఏంటి. అందులో టీచింగ్ చేసేటప్పుడు మీకు చాలామందికి ఒక విషయం, కొత్త విషయం చెబుతాను. ఈ టీచర్స్ కానీ లెక్చరర్స్ ఎవరైనా టీచింగ్ చేసేటువంటి వాళ్ళకి ఒక ట్రైనింగ్ లాగా ఉంటుంది. అంటే ఎలా టీచ్ చేయాలి ఏమిటి అనేటువంటి విషయం అనేటువంటిది ఉంటుంది. అది ఎలా టీచ్ చేయాలనేటువంటిది మనకు ఉదాహరణకి భగవద్గీతలోనే ఉంది. హౌ టు టీచ్ ద లెసన్. ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాడు అనుకోండి, ఒక విషయాన్ని చెప్పదలుచుకుండా వచ్చేటప్పటికి ఆ విషయానికి సంబంధించినటువంటి వస్తువులను సేకరించుకోవాలి. ఆ వస్తువులు దాన్ని టీచింగ్ ఎయిడ్స్ అంటారు. టీచింగ్ ఎయిడ్స్ అంటారు వాటిని. అలా చెబుతుంటారు. ఉదాహరణకి దీనిలో టీచింగ్ ఎయిడ్స్ ఏమిటి, టీచింగ్ ఎయిడ్స్ అంటే ఉపమాలంకారాలు. టీచింగ్ ఎయిడ్స్ ఉపమాలంకారాలు. ఛాయాతపౌ అదొక పోలిక, ఛాయాతపౌ అదొక పోలిక. ఇటువంటి ఉపమాలంకారాలు మనకు చాలా ఈ ఉపనిషత్తుల్లోనూ వేదంలోనే ఉన్నది. ఏదో ఉపమాలంకారం వేదంలోనే ఉంది. అది టీచింగ్ ఎయిడ్. ఇది అంటే మనం ఒక విషయాన్ని చెప్పాల్సి వచ్చేటప్పుడు బాగా అర్థం కావాలంటే అతనికి ఒక ఉపమాలంకారాన్ని పెట్టాలి. ఆ ఉపమాలంకారంలో ఏముంటుంది, ఒక వస్తువు ఉంటుంది. ఆ వస్తువును పోలికతోటి చేసుకొని అప్పుడు అర్థం చేసుకుంటాడు. అప్పుడు వాడికి చక్కగా అర్థమవుతుంది. అట్లా ఆ విధంగా మనకు ఈ ఉపనిషత్తుల్లో చాలా వచ్చింది. ఇప్పుడు మనం సర్పరజ్జు భ్రాంతి అని చెప్పాము. సర్పరజ్జు భ్రాంతి అనేటువంటిది ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, నువ్వు భ్రాంతితో ఉంటావురా, నిజం తెలుసుకోరా అని చెప్పాలి. ఇది ఒక హెడ్డింగ్. అది భ్రాంతి అనేది తొలగాలి, నిజం తెలుసుకోరా, సత్యం. అందుకని ఒక టీచింగ్ ఎయిడ్ కావాలి. అప్పుడు ఏంటి, ఇదిగో రాత్రిపూట ఒక తాడు ఉందిరా, ఆ తాడు ఇట్లా చెప్తే అప్పుడు అర్థం అవుతుంది. కాబట్టి టీచింగ్ ఎయిడ్స్ అనేటువంటిది దీనిలో ఉంటాయి. ఆ జీవాత్మ పరమాత్మల గురించి చెప్పాలి. అందుకని ఛాయాతపం అన్నాడు. ఇంకంతే. ఛాయాతపం అనే దానిలో ఏం తెలుస్తుంది, నిజం ఏమిటి, ఒకటేననేటువంటి విషయం తెలుసు కదా. నిజం అనేటువంటిది ఒకటే అనేది తెలుసుకుంటుంది కదా. నువ్వు తాగుతున్నావు, గ్లాసులో పెట్టుకొని తాగుతున్నావు, ఆ నీడ కూడా తాగుతున్నది, కానీ నిజం ఒకటే కదా అని అంటాడు. అవునండి, నిజమేనండి. నువ్వు నిలబడ్డావు వరకు ఆ ఎండలో ఇంత పొడుగు బాగా ఒక్కొక్కసారి ఆ నీడలో పొడుగ్గా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, ఎట్టయితే మొత్తం ఒక నీడగా ఉండేది, ఒక మనిషిగా, ఇద్దరు ఎందుకుంటారు, ఒకడేగా. ఆ నీడ పోయిందనుకో, నువ్వు అక్కడివి. నీడ పోయింది, అప్పుడు నువ్వు అక్కడవే. నువ్వు మామూలుగా చూసుకోండి, అద్దం ఉంది, పెద్ద అద్దం. ఆ పెద్ద అద్దం ముందు నిలబడ్డావు అనుకో, నీడ పడదు, దానిలో నీ రూపం పడుతుంది. నువ్వు ఒక్కడే నిలబడ్డావు. దానిలో అద్దంలో కనపడేది ఎవడు, నువ్వు ఒక్కడవే. నువ్వు ఒక్కడవే కనబడుతున్నావు. ఆ బుద్ధి అనేటువంటి గుహ అనేటువంటి దానిలో, అద్దం అనే దానిలో నువ్వు ఒక్కడవే పడుతున్నావురా. రెండోవాడు పట్టాలి. రెండోవాడు పక్కన నిలబడితేనేగా. అనగా అద్దంలో ఎట్లయితే నీవు
ఉన్నది ఉన్నట్టుగా ఎట్లయితే పడుతున్నావో ఆ సత్యం అది, ఆ సత్యాన్ని తెలుసుకో. కానీ నీవు అర్థం ముందు నలుపు ఉందిరా ఛాయ, ఆ ఛాయను తొలగించు, నీవు వివరపడతావు. అప్పుడు ఏమో అహం బ్రహ్మాస్మి అంటావో, తత్వమసి అంటావో, 4 మహావాక్యాలు అప్పుడు వస్తాయి. అందువల్ల ఈ టీచింగ్ విషయంలో కొన్ని టీచింగ్ ఎయిడ్స్ పట్టుకుంటాడు. అంటే టీచింగ్ ఎయిడ్స్ వీటిల్లో అలంకారాలు, ఈ అలంకారాలే టీచింగ్ ఎయిడ్స్. అట్లా ఈ విధంగా దీనిలో గుహా ప్రవిష్టాధికరణం అనేటువంటి దీనిలో ఇందులో చెప్పినటువంటి ఇవే అన్నమాట. అందుకని మనకు ఇందులో సుందరకాండలో చెప్పిన ఉదాహరణ మనకి ఏంటంటే ప్రాక్టికల్గా దానిలో కనపడుతుంది. సుందరకాండ చదువుతుంటాం అందరం. అక్కడికి రాగానే అమ్మ మండోదరిని చూసి సీత అనుకున్నాడు, సంతోషపడ్డాడు, తర్వాత తెలుసుకున్నాడు కాదని, తర్వాత వెతకడం మొదలుపెట్టాడు అని ఈ విధంగా మొదలుపెట్టుకుంటాం. కానీ ఈ విషయం మాత్రం రాదు, అక్కడికి తెలియదు. ఎందుకంటే ఈ స్థాయి దాకా రాలేదుగా, బ్రహ్మసూత్రాల దాకా వాడు చదువుకోలేదుగా. అంటే ఏమిటి, భ్రాంతి అనేటువంటి తొలిగితే సత్యం బయటపడుతుందిరా అనేటువంటి విషయం తెలుసుకోలేదుగా వాడు అక్కడ. అందుకనే ఉదాహరణగా టీచింగ్ ఎయిడ్ అక్కడ వస్తుంది. ఆంజనేయ స్వామి వారు సుందరకాండలో ఆ మండోదరిని చూసి భ్రాంతి పట్టాడు, చివరి నిజం సత్యం తెలుసుకున్నాడు. ఆ సత్యం తెలుసు కాదంటే అమ్మవారి కోసం దర్శనం కోసం వెళ్ళాడు. కాబట్టి ఈ భ్రాంతి పడటం అనేటువంటిది, అందుకని అధ్యాస అనేటువంటిది ముందు చెప్పారు. ముందేం చెప్పారని అంటే, మనకి సూత్రభాష్యాన్ని చదవటానికి ముందుగా అధ్యాస, అది గుర్తుపెట్టుకోండి. భ్రాంతి, అజ్ఞానము, మోహము ఇవి పనిచేస్తుంటాయి. ఇవి పనిచేసినంత కాలం సత్యం నీకు బోధపడదు. కాబట్టి వాటి పట్ల జాగ్రత్తగా ఉండు. అవి వాటిని వదిలేసేస్తే అప్పుడు సత్యం బయటపడుతుంది. సత్యం కదా కావాల్సింది. అందుకనే సత్యం పరం ధీమహి జన్మాద్యస్యత అనేటువంటి శ్లోకంలో చివర సత్యం పరం ధీమహి, సత్యం పరం, సత్యము పరమమైనటువంటిది ఆ బ్రహ్మము. అటువంటి బ్రహ్మమును ధీమహి ధ్యానం చేస్తున్నాము. అక్కడ ఒకటే కదా, అందుకని ఒకటే. కానీ ఇక్కడ మాత్రము రెండుగా అని చెబుతున్నాడంటే భ్రాంతి అనేటువంటి దాన్ని వదిలేసేసుకో. ఇది ఎవరు చెబుతున్నారు? ఛాయాతము, వెలుగు నీడలని బ్రహ్మ విధులు చెబుతున్నారు. అనగా ఛాయాతము, ఛాయ అనేటువంటిది అసత్యం కదా. ఛాయ అనేది అసత్యం, నీవు అనేటువంటిది సత్యం. నువ్వు నిలబడితేనే అక్కడ నీడబడుతుంది, లేకపోతే లేదు. కాబట్టి ఒకడే, చివరికి ఏంటి, ఒకడే రా నాయన అని అర్థం చేసుకుంటాం. ఇది ఎందుకు చెబుతున్నాడు అని అంటే, అలా కనబడుతూ ఉంటుంటుందయ్యా, నిజం తెలుసుకోవాలి కనుక. కాబట్టి నీవు భ్రాంతి పోవాలి కనుక. తర్వాత అందుకనే అగ్రియ బుద్ధ్య అంటే బుద్ధిని ఏకాగ్రత చేసి సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మను దర్శించుము అని చెబుతున్నాడు. అప్పుడు నీకు విషయం బోధపడుతుంది అని. కాబట్టి ఇప్పుడు కొంత అర్థమై ఉంటుంది. ఇంకా చెప్పాలి అని అంటే, ప్రశ్నోపనిషత్తులో 6 విద్యార్థులు పిపలాద మహర్షి దగ్గరికి వచ్చి మాకు బ్రహ్మముల గురించి చెప్పండి అని అంటే 6 ప్రశ్నలు వేశారు. వాళ్ళు 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు ఆయన. వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎటువంటి వాళ్ళు? తపస్సు చేస్తున్నారు బ్రహ్మముల గురించి. వాళ్ళకి సబ్జెక్ట్ బాగా వచ్చు, సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళే వాళ్ళు. అటువంటి వాళ్ళు పిప్పలాద మహర్షి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ప్రశ్నలు వేశారు. ప్రశ్న వేశాడంటే అర్థమే సందేహం అని అర్థం. కాబట్టి అన్నిటికీ సమాధానాలు చెప్పేశారు. అప్పుడు వాళ్ళకి బ్రహ్మం గురించి అర్థమైంది. కాబట్టి ఇవి ఒక్కరోజే, ఒక్కసారే, ఒక్కటే, ఒక 5 నిమిషాల్లోనే అర్థమైపోవాలి అనేటువంటి భావం అనేటువంటిది కుదరదు. సూక్ష్మ బుద్ధి ఉపయోగించుము, దీనికి ముందు వెనకలు ఒకసారి పరిశీలించుము అని చెబుతున్నారు. ఎక్కడి నుంచి మొదలైంది ఇది? కఠోపనిషత్తు. ఆయన ప్రశ్న ఏం వేశాడు, ఈయన ఏం చెబుతున్నాడు, చివరికి ఏమైంది?
చివరి కఠోపనిషత్తులో ఏమున్నది అనేటువంటి తెలుసుకుంటే అప్పుడు క్రమక్రమంగా ఒక్కొక్క ఉపనిషత్తు తెలుసుకుంటే అప్పుడు భ్రాంతి అనేది తొలగిపోతుంది. అది ఆ భ్రాంతి తొలగిపోతేనే అప్పుడు మనకు సత్యం బయటపడుతుంది. సత్యం బయటపడాలంటే అదేంటి నిధిలో విశేషం చెప్తున్నాడు. ఇంతవరకు చెప్పాం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఏమా చెప్పేసేయి, చెప్పేసుకుంటాం. నీకు ఇంకేమన్నా సందేహం ఉంటే చెప్పేసేయి, అందరూ వింటారు, సరిపోతుంది. ఫాలో అప్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కదా, సర్పరజ్జు ఎగ్జాంపుల్. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి ఒకటే తెలుస్తుంది, ఈధర్ అక్కడ పాము ఉంది లేకపోతే రజ్జు ఉంది, తాడు ఉంది. నేను భ్రమలో ఉన్నంత వరకు అక్కడ పాము ఉంది. ఒకవేళ భ్రమ తొలగిపోయింది అనుకోండి, తాడు ఉంది. బట్ ఎట్ ది సేమ్ టైం రెండు ఉండలేవు. ఉండవు. అదొకటి. మీరు సుందరకాండ ఎగ్జాంపుల్ లో కూడా అక్కడ మండోదరి అయినా ఉంది, బ్రహ్మ పడినంత వరకు సీతమ్మ, బ్రహ్మ తొలగిపోతే మండోదరి కదా, ఇద్దరు ఉండలేరు అట్ ది సేమ్ టైం. సో ఈ పర్టికులర్ కేసులో అంత ఇగ్నోరెంట్ గా ఉన్న పర్సన్ కి ఇద్దరు ఎలా కనపడుతున్నారు అంటే జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉండలేరు. ఇగ్నోరెంట్ గా ఉన్నంత వరకు మనకి జీవాత్మ ఉంది, పరమాత్మ గురించి తెలియదు. మనకి బ్రహ్మజ్ఞానం వచ్చింది అనుకోండి, అసలు జీవాత్మ అనేది లేదు, పరమాత్మే ఉన్నాడు. బికాస్ జీవాత్మ అనేది ఇట్స్ జస్ట్ రిఫ్లెక్షన్. సో ఇది కొంచెం సమన్వయం. అంటే ఇప్పుడు ఇగ్నోరెంట్ అంటే ఇగ్నోరెంట్ అనే దాని తెలుగు పదం చెప్పమ్మా. అజ్ఞానం, అంతే కదా. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఉంది చూసావు, కఠోపనిషత్తు అనేటువంటి చూసావు, అందుకని మొదటి నుంచి చదవమని చెప్పా. ఏంటంటే అజ్ఞానికి పనికిరాదు ఈ పుస్తకం. ఎంతో కొంత జ్ఞాలజీ ఉంటేనే వాడు పట్టుకోవాలి. ఇక్కడ ఎట్లా అంటే నచికేతుడు అనేటువంటి వాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మతత్వం చెప్పబోయా అన్నాడు. చెప్పబోయా అని అంటే ఆయన ఏమన్నాడు, నీకు అవిస్తాను ఇవిస్తాను ఇవన్నీ ఎందుకు, నీకు ఆగింటివో, ఈ విధమైనటువంటి మాటలన్నీ ప్రలోభ పెట్టాడు. ఈ ప్రలోభ పెడితే వాటికి లొంగలే. దేని మీద దృష్టి ఉంది ఇతనికి? ఆత్మతత్వం మీద దృష్టి ఉంది. ఆత్మతత్వం మీద దృష్టి ఉన్నటువంటి వాడికి క్రమంగా అర్థం ఉంటే ప్రశ్న వేసుకుంటూ వచ్చారు. అంటే వాడికి అర్థం ఏమిటి? వాడు అజ్ఞాని కాదు. ఇది ఎవరికి చెబుతారు? జ్ఞానికి చెబుతారు. అజ్ఞానికి మాత్రము వేదాంతము పనికిరాదు. అజ్ఞానికి వేదాంతం ఇప్పుడు నీకు కావాలంటే ఒకసారి టెస్ట్ చేసుకో. ఒక అజ్ఞాని ఎవరైనా సరే, వాడు వయసులో ఎట్లున్నా సరే, ఏమైనా నీకు వేదాంతం చెబుతాను, ఉపనిషత్తులు చెబుతాను, కూర్చోవయా, చెబితే అది వింటే నీకు చాలా పుణ్యం వస్తుందంటే, ఎందుకైనా నాకు ఆ చేదస్తం నాకు అక్కర్లేదు, నువ్వు ఇట్నే చెప్పావనుకో, వాడు అసలు ఏది నమ్మడు. ఇంకా అసలు వాడు అజ్ఞాని. వాడు అసలు ప్రవేశమే లేదు వాడికి. అందువలన ఏమిటనమాట, వాడికి అసలు పనికిరాదు, అసలు ఈ పుస్తకమే పనికిరాదు అసలు వాడికి. వేదాంతం అంటే అర్థం ఏంటి? వేదం యొక్క చివరి భాగం అని అర్థం. అంటే వేదం యొక్క చివరి భాగం అంటే వేదం చివరి భాగం ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. దాని కింద వేదాల కింద ఇంకా చాలా ఉన్నాయి. ఈ మెట్లన్నీ ఎక్కుంటూ రావాలి. ఈ మెట్లన్నీ ఎక్కుతూ వస్తుంటుంటే అప్పుడు వాడి చెబితే అర్థమవుతుంది. ఇప్పుడు వాస్తవానికి నువ్వు చెబుతున్నట్టు ఏమిటంటే వస్తువు ఉన్నది ఒకటే, దాని మీద ఏమిటంటే ఆరోపణ. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆరోపణ. నీ ముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది అని అన్నాడు ఒకడు. ఉన్నది ఒకటే కదా వస్తువు ఉన్నది. ఆ చంద్రబింబాన్ని తీసుకొచ్చి ఆరోపణ చేస్తున్నాడు. నిజంగా నేను చంద్రుడేనా? కొంతమంది ఈ ఉపమానంకారం చేస్తే, నన్ను ఇంత తక్కువ చేస్తున్నావా, చంద్రుల్లో మచ్చలు ఉన్నాయి, నా మొహాన మచ్చలు ఉన్నాయా, నీ ముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది అన్నాడు అనుకో, నన్ను ఇట్లా మాట అంటే అర్థం ఏమిటి? వాడికి అజ్ఞానం. వాడికి అది అజ్ఞానం. అది కానీ ఆలంకారికం ఏమిటి? నీ ముఖం చంద్రబింబం వలె ఉన్నది అని అంటే చంద్రబింబం అనేటువంటిది అప్రస్తుతం. అది అప్రస్తుతం, దాంతో అసలు పని లేదు మనకి. ఎందుకనంటే ఆ ఆరోపణ చేయటం.
ఆరోపణ చేయటం వలన ఈ వస్తువు ప్రకాశిస్తుంది, ఈ వస్తువు అలా ఉన్నది, అందంగా ఉన్నది అని చెప్పటానికి ఆరోపణ మనకి వస్తుంది. అట్లనే అక్కడ ఆరోపణలు ఎన్ని ఆరోపణలు ఎప్పుడు చూసినా సరే సత్యములు కావు. బండ గుర్తు అది. ఆరోపణలు సత్యములు కావు. అదే అనమాట. అది అర్థం చేసుకోవాలి అక్కడ. అట్లనే సర్పరజ్జు భ్రాంతిలోను, అలానే సీతాదేవి, మండోదరి సీతాదేవిలోను ఇట్లా ఆరోపణలు చేయటం అంతే, ఇంకేం లేదు అక్కడ. అక్కడ అక్కడ ఏం చెబుతున్నాడు? ఛాయాతపం అనేది ఆరోపణ చేస్తున్నాడు, ఆరోపణ చేస్తున్నాడు. ఆరోపణ చేసినటువంటి దాన్ని నిజం తెలుసుకోవాలి అనుకున్నావా? అట్లయితే ముందు నడు, ఒక మెట్టెక్కు. అందుకనే బుద్ధ్యయ సూక్ష్మయ అగ్రబుద్ధికి అని చెప్పి నువ్వు దర్శనం చేసుకుంటే అప్పుడేంటి? ఒకటే కనపడదు. అంటే ఏంటి? ఆరోపణ చేసినటువంటిది లేదు, ఆరోపణ చేసినటువంటిది లేదండి, నీడ లేదండి, నీడ లేదు. అక్కడ పరమాత్మ ఒక్కడే కనుకుంటాడు. అది అందుకని అట్లా. కానీ మనకి అట్లా అనిపిస్తుంటుంది, అందువల్ల బయటపడాలి, దాని నుంచి బయటపడాలి. అది అందుకని అనమాట, అట్లా అనమాట. అది ఇంకా ఏమైనా ఉంటే ఏం పర్వాలేదు చెప్పు, తర్వాత సరే. అంటే ఇక్కడ ద్వైతం అద్వైతం కనపడుతుందండి. ఫస్ట్ విభతం అన్న చోట ద్వైతం కనపడుతుంది. ద్వైతులకి జీవాత్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, ఈ రెండు కనపడతాయి. జీవాత్మ పరమాత్మ. కానీ జీవాత్మే పరమాత్మ అన్న భేదం, వాళ్ళకి ఇంకా భేదం ఉంటుంది. అద్వైతం వచ్చేసరికి అసలు జీవాత్మే పరమాత్మ. అసలు జీవాత్మ అనేది జస్ట్ రిఫ్లెక్షన్, అదొక ఛాయ. మీరు అన్నట్టు అదొక రిఫ్లెక్షన్, మనకి అద్దంలో కనపడినట్టు. బట్ అద్దంలో కనపడుతుంది అంటే ఆబ్జెక్ట్ అంటూ ఉండాలి, రిఫ్లెక్షన్ అంటూ కనపడితే. సో జీవాత్మ అంటూ ఉంది అని అంటే పరమాత్మ ఉంది, జీవాత్మే పరమాత్మ. అది అద్వైతం వచ్చేస్తుంది. కానీ ఇంకా మనం విభతో ఇంకా రెండు పక్షులు ఉన్నాయి, ఒకటి ఆస్వాదిస్తుంది, ఇంకోటి చూస్తుంది. ఈ కాంటెక్స్ట్ లో అది ఇంకా ద్వైతంలో ఉన్నట్టు. అంటే అటు పూర్తి ఇగ్నోరెన్స్ కాదు, బట్ ఇట్స్ నాట్ ది అబ్సల్యూట్ ట్రూత్ ఈదర్. అవును, అదే ఇక్కడ ఒక విశేషం చెబుతా. ఇప్పుడు మీకు అన్నావు కాబట్టి చెబుతా. ఈ శంకర భాష్యం శంకరాచార్యుల వారు రాశారు. ఈయన 820లో రాశారు. ఆ తర్వాత 1000 ఆ ప్రాంతంలో, అంటే సుమారుగా ఒక 150-180 సంవత్సరాలకి రామానుజాచార్యుల వారు శ్రీభాష్యం రాశారు. ఆ శ్రీభాష్యం రాయటానికి మూలం ఏమిటి? ఈయన రాశాడు, నేను కూడా రాస్తానని ఆయన రాశాడు, రామానుజాచార్యుల వారు. ఆయన మతం ఏంటి? విశిష్టాద్వైత మతం. ఆయన శ్రీభాష్యం అని పేరుతోటి ఆ పుస్తకం రాశాడు. ఆయన తర్వాత ఒక 200-300 సంవత్సరాలు మధ్వాచార్య వారు వచ్చారు. ఆ మధ్వాచార్యుల వారు ఆయన భాష్యం రాశారు. వాళ్ళిద్దరు రాశారు, నేను కూడానే అయినా రాశాను. ఈయన ద్వైత మతం. ఈ ముగ్గురు భాష్యాలు ఉన్నాయి చూశారు. ఈ ముగ్గురు భాష్యముల యొక్క చివరి గోల్ అంటే చేరేటువంటి స్టేషన్ ఒకటే. అయితే రూట్లు వేరువేరు. ఆయన ద్వైత మతం. ఆ ద్వైత మతం అనటానికి కూడా వాళ్ళు ఇదిగో జీవాత్మ పరమాత్మ అని 2 మాటలు ఉన్నాయి కదా, అటువంటిప్పుడు ఎందుకు ద్వైత మతం అనకూడదు అని వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకొని వాళ్ళు ఎట్లా వస్తారు? పట్టుకొని చివరికి వచ్చేసేసి చివరికి వాళ్ళు కూడా జీవాత్మయే పరమాత్మ ఏకం అని ఏకమేవాద్వితీయం బ్రహ్మ చివరికి వేదంలోకి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు అప్పటిదాకా ఏంటి? వీళ్ళు ముగ్గురు 3 అభిప్రాయాలతోటి సాగుతూ ఉంటారు 3 దారులలో. ఈ 3 దారులు వెళ్ళేది గోలు ఒక చోటకే, స్టేషన్. అనగా వేదమును తప్పించి ఏది లేదు. వేదం అంటే ఉపనిషత్తులు, వేదం. ఈ ఉపనిషత్తులకు వ్యతిరేకంగా ఏదీ లేదు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అన్నాడు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అన్నాడు. వాటికి వ్యతిరేకంగా ఎక్కడా ఉండదు. దానికి అనుగుణంగానే రాశారు. అయితే వాళ్ళ అభిప్రాయం. అట్లనే నీవు చెప్పినట్లుగానే ఆ ద్వైత మతం అనేటువంటి చెప్పడానికి కూడా ఒక రూటు, ఒక ఆధారం అనేటువంటిది కూడా
అవకాశం ఉంది అన్నాం. కాబట్టి దాన్ని కూడా ఒప్పుకోవచ్చు. అట్లా అనమాట. కాబట్టి శుభ్రంగా నీవు అర్థమవుతున్నది అని అంటారు. నువ్వు ఒక ఉదాహరణ. అర్థమవుతుంది. అక్కడ యమధర్మరాజుతోటి ఆ నచికేతుడు ప్రశ్నలు వేస్తుంటాడు. చివరిదాకా ఇస్తూనే ఉంటాడు ప్రశ్నలు. అంటే అర్థమవుతుంది. మీకు భగవద్గీతలో కూడా చూడండి, అర్జునుడు 23 ప్రశ్నలు వేస్తాడు. ఒకసారి గట్టిగా భలే ప్రశ్న వేస్తాడు. నువ్వు బాగానే చెప్పడానికే బాగానే చెబుతావు. చంచలంఘి మనఃకృష్ణ ప్రమాది బలవదృఢం. ఏమనుకుంటున్నావో నువ్వు ఇప్పుడు పెద్ద ఉపన్యాసం చెప్పుకుంటూ వచ్చావే. మనసును అరికట్టడం అంత తేలికేం కాదు. నేను ఉన్నానంటే దాని అర్థం ఏంటి? ఈ ప్రపంచం, ఈ సంసార ప్రపంచంలో ఉన్నాను కాబట్టి నన్ను మనసును అరికట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు. నువ్వేదో చదువుతూ కూర్చున్నావు పెద్ద ఉపన్యాసం అన్నాడు. దానికి సమాధానం చెప్పాడు. అంటే అర్థం ఏమిటి? గురువుగారు పాఠం చెబుతుంటే శిష్యుడికి అర్థమవుతుంది. మేము పనిచేసినప్పుడు చివర కూర్చుంటాడు నిద్రపోయేవాడు. బెంచీలో ఒక 40 మంది ఉన్నారనుకో, వాడు ఏంటంటే శుభ్రంగా తిని వచ్చి నిద్రపోతుంటాడు. వాడు అసలు పాఠాలు వినేవాడు ముందు కూర్చుంటాడు, వీడు నిద్రపోతుంటాడు. గంట గంటగా ఎదిగిపోతుంటాడు. అంటే అర్థం ఏంటి? ఆసక్తి ఉన్నవాడు ఎలా ఉంటాడు, ఆసక్తి లేనివాడు ఎలా ఉంటాడు అనేది మనకు ఈ ప్రపంచంలో కనపడుతూ ఉంటారు. అందువలన మనం చదువుతున్నామనంటే అందుకనే మనకు ప్రశ్నోపనిషత్తు వచ్చింది. ఆ ప్రశ్నోపనిషత్తు వస్తుందంటే విద్యార్థులు ప్రశ్నలు వేస్తుంటారు గురువు గారిని. ప్రశ్నలు వేస్తుంటే సమాధానాలు ఏమొస్తున్నాయి? అసలు ఉపనిషత్తులన్నీ అంతే ఒక రంగా చెప్పాలంటే. కాబట్టి నువ్వు వేసే ప్రశ్న శుభ్రంగా బాగానే ఉంది. కాబట్టి ద్వైత మతానికి కూడా ఆస్కారం, అందులో మాత్రం అనే సందేహం లేకుండా చెప్పేసేయచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే నిజం తెలుసుకోవాలి, ఆరోపణ అనేటువంటిది ఉన్నది. అందుకని ఆరోపణ అంటుంటారు. చూడండి, నా మీద ఆరోపణలు చేస్తున్నారండి అని అంటుంటారు. చూడండి, మనకి టీవీలో తెగ వస్తుంటాయి ఇవన్నీ. నా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు అంటే అసత్యాలు, అసత్యాలు చేస్తున్నారండి అని అంటారు. ఆరోపణలు అందుకని రుజువు చేయండి, దీన్ని రుజువు చేస్తే అది కాస్త ఫెయిల్ అయిపోతుంది. అట్లా ఆ విధంగానమాట. ఇదంతా ఆరోపణ. కాబట్టి ఆరోపణలు అనేటువంటిది పోతే ఇక అప్పుడు ఈ విషయం అంతా కూడా ఈ మన కఠోపనిషత్తులో ఉంది. కఠోపనిషత్తులో కూడా ఆత్మానం రజనం విద్ధి ఇటువంటివన్నీ కూడా ఆ కఠోపనిషత్తు అర్థం చేసుకుంటే అంతా మనకు చివరికి ఏమిటి? ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అదే అర్థమవుతుంది. కఠోపనిషత్తులో కూడా అది. కానీ నువ్వు అన్నట్లుగా కూడా ఆ ద్వైత మతానికి ఆస్కారం ఉన్నది, కాదని అంటాను వీల్లేదు. ముగ్గురు గొప్పవాళ్లే, శంకరాచార్య స్వామి, రామానుజాచార్య స్వామి, మధ్వాచార్యులు, ముగ్గురు 3 మతాలు గొప్పవే. వివేకానంద స్వామి అన్నాడు 3 మతాలు గొప్పవే, 3 మతాలు అర్థం చేసుకోండి. ఆ 3 మతాలు చెప్పేటువంటిది దారి ఒకటే, చివరికి గోల్ ఒకటే. అట్లా అని చెప్పి ఇంతటితోటి ఇది అయిపోయిన తర్వాత అంతరాధికరణము అనేటువంటిది ఒకటి దీనిలో వస్తుంది. అంతః అధికరణం. అంతః అంటే లోపల. ఇక్కడ ఒక విశేషం రాబోతున్నది. ఈ విశేషాలన్నీ ఏమిటాయంటే అక్షిపురుషుడు వస్తున్నది. అక్షిపురుషుడు, అక్షి అంటే కన్ను, మన కంటిలో ఉన్నటువంటి పురుషుడు. ఈ కంటిలో ఉన్నటువంటి ఈ పురుషుడు గురించి ఒక విశేషమైనటువంటి దాన్ని మనం అధ్యయనం చేస్తాం. రేపు అధ్యయనం చేస్తాము. ఈ ఒక్క పేజీయే రేపల్లా పడుతుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేసుకుంటే మన కళ్ళు ఎంత గొప్పవో తెలుస్తాయి. ఆ కళ్ళు శుభ్రంగా కనబడుతున్నాయి. కొంతమంది చూస్తుంటే 90 ఏళ్ళు వచ్చినా శుభ్రంగా కళ్ళు కనబడుతుంటే పుస్తకం చదువుతుంటారు. అంత విశేషమైనటువంటి అంతటి శక్తి అది. ఆ విషయాన్ని మనం రేపు అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సత్కమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం
Recording stopped. అది మీరు వీడియో కట్టేశారు గురుగారు. వీడియో అదే వీడియో కట్టేశాను అంతేగా. మీరు వీడియో కట్టేశారు. వీడియో వరకు రండి. ఇప్పుడు అంతేగా వినపడుతుందిగా అందరికి. వినిపిస్తోంది, వీడియో రావట్లేదు అంతే. అంటే అయిపోయింది, పాఠం అయిపోయింది. పాఠం అయిపోయింది. అందుకని చివరిలో శాంతివంతం చెప్పా కదా. రికార్డింగ్ కట్టేశాను, వీడియో కూడా కట్టేశారు. ఓహో, ఇది కూడా ఉంది. ఇవన్నీ నాకు ఈ టెక్నాలజీ మర్చిపోతుంటా, నాకు గుర్తులేదు వీటితోటి. రికార్డింగ్ నేను కట్టేశాను. నువ్వు మిగిలిపోయినవన్నీ పరిశేషంగా నువ్వు చేయాల్సిందే అంతే, ఇంకా నాకు తెలియదు ఇంకా.